హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్. 15 నవంబర్ 2025 నుంచి 1 డిసెంబర్ 2025 వరకు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క డేట్లలోనే మనకు ఓపెన్ ర్యాలీస్ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఆర్మీ కోసం కష్టపడుతున్నారో, ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారందరూ కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. కాబట్టి మనకు ఈ యొక్క డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మార్క్ చేసి పెట్టుకోండి. ఈ డేట్స్ లోనే మనకు ర్యాలీస్ ఉంటాయి కాబట్టి ఆర్మీలో జాయిన్ అయ్యే మంచి అవకాశం అయితే లభిస్తుంది. సోల్జర్ జనరల్ డ్యూటీలో మనకి 1372 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సోల్జర్ చెఫ్ కమ్యూనిటీలో మనకి 19 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సోల్జర్ మెస్ కుక్ లో 2, సోల్జర్ స్టీవార్డ్ లో 3, సోల్జర్ ఆర్టిసాన్ వుడ్ వర్క్ లో 2, సోల్జర్ టైలర్ లో 1, సోల్జర్ వాషర్ మ్యాన్ లో 4, సోల్జర్ క్లర్క్ లో 7, సోల్జర్ చెఫ్ స్పెషల్ లో 3, సోల్జర్ ఈఆర్ లో 3, సోల్జర్ ఆర్టిసాన్ లో 2, సోల్జర్ హెయిర్ డ్రెస్సర్ లో 5, సోల్జర్ హౌస్ కీపర్ లో 3 ఉద్యోగాలు అయితే మనకు ఉన్నాయి. సో దాదాపు 12 రకాల ఉద్యోగాలకు సంబంధించి అన్ని కూడా మనకు సోల్జర్ లోనే ఉంటుంది. కాబట్టి వివిధ రకాల్లో మనము ఏదైతే ఆర్మీలో చేరాలనుకుంటున్నామో వారందరూ కొల్లాపూర్ మహారాష్ట్రలో మనకు ఈ యొక్క ఓపెన్ ర్యాలీ అయితే అవుతుంది. శివాజీ స్టేడియం, శివాజీ యూనివర్సిటీ కొల్లాపూర్ లో మనకి ఈ యొక్క ఓపెన్ ర్యాలీ ఉంటుంది. దీంట్లో వచ్చేసి 101 ఇన్ఫాంట్రీ బెటాలియన్ మరాఠాలి అండ్ 109 ఇన్ఫాంట్రీ బెటాలియన్ మరాఠాలిలో మనకు వారు యొక్క ఓపెన్ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. దీని ద్వారా మనకి సోల్జర్ జనరల్ డ్యూటీలో మనకి 195, సోల్జర్ ట్రేడ్స్ మ్యాన్ లో 13, క్లర్క్ 1, చెఫ్ కమ్యూనిటీలో 6, ఎక్విప్మెంట్ ప్రిపేర్ లో 2, టైలర్ లో 1, హెయిర్ డ్రెస్సర్ లో 1, హౌస్ కీపర్ లో 1, వాషర్ మ్యాన్ లో 1 ఉద్యోగాలకు సంబంధించి మనకు ఈ యొక్క ఓపెన్ ర్యాలీ అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఓపెన్ ర్యాలీ యొక్క డేట్స్ మనం చూసినట్లయితే 15 నవంబర్ 2025 రోజున మనకు గుజరాత్, గోవా అండ్ ద యూనియన్ టెరిటరీస్ ఆఫ్ పాండిచ్చేరి, దాద్రా అండ్ నగర్ హవేలీ, దామన్ అండ్ డయ్యూ అండ్ లక్షద్వీప్ సంబంధించిన ప్లేస్లు ఏవైతే ఉంటాయో వారికి సంబంధించిన ఓపెన్ ర్యాలీ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా 16 నవంబర్ 2025 రోజున మనకి ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ గుజరాత్ స్టేట్ సంబంధించిన ఏవైతే అన్ని జిల్లాలు, తెలంగాణ సంబంధించిన అన్ని జిల్లాలు, గుజరాత్ సంబంధించిన అన్ని జిల్లాలు కూడా మనకు ఈ 16 నవంబర్ 2025 రోజున, సో మహారాష్ట్ర సంబంధించిన ఒక 4 జిల్లాలు కొల్లాపూర్, సంగ్లీ అండ్ సాతారా అండ్ సింధూర్కు సంబంధించిన ఏవైతే జిల్లాలు ఉన్నాయో వాటిని కూడా మనకు 16 నవంబర్ రోజే నిర్వహిస్తారు. అదేవిధంగా 17 నవంబర్ 2025 రోజున మనకి ఫాలోయింగ్ 11 డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర సంబంధించిన 11 డిస్ట్రిక్ట్లు ఏవైతే సోలాపూర్, థానే, వార్ధా, వాషిం, బీడ్, బాంద్రా, లాతూర్, నాగ్పూర్, నాందేడ్, బుల్దానా అండ్ ధూలే సంబంధించిన ఏవైతే జిల్లాలు ఉన్నాయో అవన్నీ కూడా 17 నవంబర్ రోజు మనకు ఈ యొక్క ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొంటారు. 9 నవంబర్ రోజు మనకి ఏదైతే మహారాష్ట్రలో మిగిలిన 11 జిల్లాలు ఉన్నాయో ఆ 11 జిల్లాలకు సంబంధించి అహ్మద్ నగర్, అకోలా, అమరావతి, సంభాజీనగర్, గడ్చోలి, జాల్నా, రత్నగిరి, దర్శివ్, పాల్ఘర్, నాందూర్ అండ్ జల్గాన్ సంబంధించిన జిల్లాలు పాల్గొంటాయి. 19 నవంబర్ రోజు 10 మహారాష్ట్రకు సంబంధించిన జిల్లాలు పాల్గొంటాయి. దాంట్లో చంద్రపూర్, గోండియా, హింగ్లీ, యవత్మాల్, ముంబై సిటీ, ముంబై శుభ్, నాసిక్, ప్రభాని, పూణే అండ్ రాయ్గఢ్ సంబంధించిన జిల్లాలు అయితే మనకు పాల్గొంటాయి. 20 నవంబర్ రోజు మనకి రిజర్వ్ డే, ఆ రోజు మనకి హాలిడే ఉంటుంది, ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ అనేది జరగదు. ఆ తర్వాత మనకి 21 నవంబర్ 2025 రోజు వచ్చేసి మనకి కర్ణాటక సంబంధించిన 24 జిల్లాలు దీంట్లో పాల్గొంటాయి. 22 నవంబర్ సంబంధించి మనకి కర్ణాటక సంబంధించిన మరో 7 జిల్లాలు కూడా దీంట్లో పాల్గొంటాయి. ఆ తర్వాత 23 నవంబర్ రోజు మనకి రాజస్థాన్ సంబంధించిన 14 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో పాల్గొంటాయి. 24 నవంబర్ రోజు మనకి రాజస్థాన్ సంబంధించిన మరో 14 జిల్లాలు కూడా దీంట్లో పాల్గొంటాయి. 25 నవంబర్ రోజు వచ్చేసి మనకు రాజస్థాన్ సంబంధించిన 13 జిల్లాలు పాల్గొంటాయి. 26 రోజు వచ్చేసి మళ్ళీ మనకు రిజర్వ్ డే కింద తీసుకున్నారు. 27 నవంబర్ రోజు మనకు వచ్చేసి ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ గుజరాత్ అండ్ కేరళ సంబంధించిన అన్ని జిల్లాలు కూడా ఈ యొక్క ఓపెన్ ర్యాలీ రిక్రూట్మెంట్ లో పాల్గొంటారు. అదేవిధంగా 28 నవంబర్ రోజు మనకి ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తమిళనాడు, గుజరాత్ అండ్ కేరళ స్టేట్ సంబంధించిన అన్ని జిల్లాల వారి యొక్క ఓపెన్ ర్యాలీలో పాల్గొంటారు. సో 29 నవంబర్ రోజు మనకి రిజర్వ్ డే ఉంటుంది ఫర్ డాక్యుమెంట్ చెకింగ్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్లు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇది రిజర్వ్ డే కోసం మనకు కేటాయించారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఓపెన్ ర్యాలీలో మనం పాల్గొంటానంటే ఖచ్చితంగా మనము 10 గంటల లోపు అయితే మనం అక్కడ ఉండాల్సి ఉంటుంది. మార్షలింగ్ ఏరియాలో ఖచ్చితంగా ఒక టైం లోపు మనం ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎవరైతే అభ్యర్థులు వెళ్తారో వారందరినీ కూడా ఖచ్చితంగా వారిని అలో చేయమని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ లో క్లియర్ గా తెలియజేశారు. ఆ తర్వాత మనకు అంటే ప్రాంతాల వారీగా చూసినట్లయితే ప్రాంతాల వారీగా వచ్చేసి మనకి తెలంగాణ సంబంధించిన ఏదైతే సికింద్రాబాద్ లో తాపర్ స్టేడియంలో మనకి ఏఓసి సెంటర్ సికింద్రాబాద్ లో మనకి ఈ యొక్క ఓపెన్ ర్యాలీ అయితే ఉంటుంది. ఈ యొక్క ఓపెన్ ర్యాలీ ద్వారా మనకి 110 ఇన్ఫాంట్రీ బెటాలియన్, 117 ఇన్ఫాంట్రీ బెటాలియన్, 125 ఇన్ఫాంట్రీ బెటాలియన్ ద్వారా మనకి ఈ యొక్క ఓపెన్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. దీంట్లో నుంచి మనకు సోల్జర్ జనరల్ డ్యూటీలో వచ్చేసి 298 అండ్ సోల్జర్ ట్రైడ్స్మెన్ ఇంక్లూడింగ్ క్లర్క్స్ సంబంధించి మనకు 11, క్లర్క్ లో 1, చెఫ్ కమ్యూనిటీలో 5, చెఫ్ స్పెషల్ 1, స్టీవార్డ్ లో 1, ఆర్టిసాన్ మెటలర్జీ 1, హెయిర్ డ్రెస్సర్ లో 1, హౌస్ కీపింగ్ 1 సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే మనకి ఇక్కడ జరుగుతుంది. సో ఇది మనకు 15 నవంబర్
2025 గుజరాత్, గోవా అండ్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచ్చేరి, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ డయ్యూ అండ్ లక్షద్వీప్ లో ఈ యొక్క దీంట్లో పాల్గొంటారు. అదేవిధంగా 16 నవంబర్ 2025 రోజున వచ్చేసినట్టు మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 8 జిల్లాలు ఏవైతే ఉన్నాయో కర్నూలు, నంద్యాల్, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ గుజరాత్ స్టేట్లు దీంట్లో పాల్గొంటారు. అదేవిధంగా 17 నవంబర్ 2025 రోజున వచ్చేసి 10 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ కృష్ణ సంబంధించిన జిల్లాలు మనకు 17 నవంబర్ రోజు మనకు పాల్గొంటాయి. 18 నవంబర్ రోజు మనకి సోలాపూర్ అంటే మహారాష్ట్ర సంబంధించిన సోలాపూర్, థానే, వర్ధా, వాషిం, బీడ్ ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఈ యొక్క జిల్లాలు, అదేవిధంగా తెలంగాణ సంబంధించిన 11 జిల్లాలు కూడా దీంట్లో పాల్గొంటాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, జయశంకర్, భూపాలపల్లి, జనగాం, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి సంబంధించిన జిల్లాలు అయితే మనకి దీంట్లో పాల్గొంటాయి. 19 నవంబర్ రోజు మనకు మహారాష్ట్ర సంబంధించిన 12 జిల్లాలు, అదేవిధంగా 11 తెలంగాణ జిల్లాలు పాల్గొంటాయి. అందులో నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఈ యొక్క దాంట్లో పాల్గొంటాయి. 20 నవంబర్ రోజు మనకు రిజర్వ్ డే ఉంటుంది. అదేవిధంగా 21 రోజు వచ్చేసినట్లయితే మనకు 24 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కర్ణాటక, అదేవిధంగా 11 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అంటే కుమరం భీం, అస్ఫాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిజామాబాద్, నిర్మల్, నగర్ కర్నూలు అండ్ నారాయణపేట సంబంధించిన జిల్లాలు దీంట్లో పాల్గొంటాయి. అదేవిధంగా 22 నవంబర్ రోజు వచ్చేసి మనకి కర్ణాటక స్టేట్ సంబంధించిన 7 జిల్లాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 8 జిల్లాలు చూసినట్లయితే పల్నాడు, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టిశ్రామ, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం అండ్ అల్లూరు సీతారామరాజు సంబంధించిన జిల్లాలు దీంట్లో పాల్గొంటాయి. 23 నవంబర్ రోజు మనకు రాజస్థాన్ సంబంధించిన 31 జిల్లాలు, 24 సంబంధించి మనకు రాజస్థాన్ సంబంధించిన 10 జిల్లాలు, తమిళనాడు సంబంధించిన 8 జిల్లాలు దీంట్లో పాల్గొంటాయి. 25 నవంబర్ రోజు వచ్చేసి మనకి తమిళనాడు సంబంధించిన 10 జిల్లాలు దీంట్లో పాల్గొంటాయి అంటూ మనకు రిక్రూట్మెంట్ లో ఉంది. ఆ తర్వాత మనకి ఏదైతే 26 నవంబర్ రోజు మనకి రిజర్వ్ డే ఉంది. ఆ తర్వాత 27th రోజు మనకు సంబంధించిన తమిళనాడు సంబంధించిన 10 జిల్లాలు, అదేవిధంగా కేరళకు సంబంధించిన అన్ని జిల్లాలు కూడా దీంట్లో పాల్గొంటాయి. 28 నవంబర్ రోజు మనకి వచ్చేసి తమిళనాడు సంబంధించిన 10 జిల్లాలు పాల్గొంటాయి, అదేవిధంగా కేరళకు సంబంధించిన అన్ని జిల్లాలు కూడా పాల్గొంటాయి అని చెప్పేసి మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఆ తర్వాత మనకి బెళగావికి సంబంధించిన కర్ణాటకలో మనకు రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ స్టేడియంలో మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి సోల్జర్ జనరల్ డ్యూటీలో మనకి 320, సోల్జర్ ట్రేడ్స్మెన్ లో 5, క్లర్క్ 1, చెఫ్ కమ్యూనిటీలో 1, స్టీవర్డ్ 2, హెయిర్ డ్రెస్సర్ లో 1. సో దీంట్లో మనకి చూసినట్లయితే మనకు 15 నవంబర్ నుంచి మనకి ఒక రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ రోజు వచ్చేసి మనకు గుజరాత్ అండ్ గోవా, ద యూనియన్ టెరిటరీస్, పాండిచ్చేరి, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ డయ్యూ అండ్ లక్షద్వీప్ సంబంధించిన జిల్లాలు. 16 నవంబర్ రోజు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ గుజరాత్ స్టేట్ సంబంధించిన వాళ్ళు పాల్గొంటారు. అదేవిధంగా 4 జిల్లాలకు సంబంధించిన మహారాష్ట్ర వాళ్ళు పాల్గొంటారు. 17 నవంబర్ వచ్చేసి మనకు మహారాష్ట్ర సంబంధించిన 11 జిల్లాల వరకు పాల్గొంటారు. 18 నవంబర్ వచ్చేసి మనకు మహారాష్ట్ర సంబంధించిన 11 జిల్లాల వారు. 19 నవంబర్ వచ్చేసి మనకు మహారాష్ట్ర సంబంధించిన 10 జిల్లాలు. 20th వచ్చేసి మనకు రిజర్వ్ డే ఉంటుంది. అదేవిధంగా 21st రోజు కర్ణాటక సంబంధించిన 11 జిల్లాలు, 22nd రోజు మనకి కర్ణాటక సంబంధించిన 10 జిల్లాలు దీనిలో పాల్గొంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఏవైతే టెరిటరీస్ ఉన్నాయో ఆ యొక్క టెరిటరీస్ లో మనకు వివిధ రకాల సోల్జర్ ఉద్యోగాలకైతే మనకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ యొక్క డీటెయిల్స్ పూర్తిగా చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే క్లియర్ గా పోస్ట్ చేస్తాను. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆర్మీ సోల్జర్ సంబంధించి మనకు ఏజ్ చూసినట్లయితే మనకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. సో ఈ యొక్క సోల్జర్ జనరల్ డ్యూటీకి సంబంధించి మనకు ఖచ్చితంగా మనం క్లాస్ 10th అయితే పాస్ అయ్యి ఉండాలి. అది కూడా మనకు 40% మార్క్స్ పాస్ అయ్యి ఉండాలి. సో ప్రతి సబ్జెక్ట్ లో కూడా మనకు 33% మార్క్స్ వచ్చి ఉండాలని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ లో తెలియజేశారు. అదేవిధంగా సోల్జర్ క్లర్క్ కి సంబంధించి వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి కూడా అందులో ఆర్ట్స్, కామర్స్, సైన్స్ సంబంధించిన స్ట్రీమ్ లో పాస్ అయ్యి ఉండాలి. 60% మార్క్స్ తో పాస్ అయ్యి ఉండాలి. మినిమం 50% ప్రతి సబ్జెక్ట్ లో కూడా మనకు మినిమం 50% స్కోర్ అయితే వచ్చి ఉండాలని చెప్పేసి కూడా మనకు చెప్పారు. అదేవిధంగా సోల్జర్ ట్రేడ్స్మెన్ సంబంధించి ట్రేడ్స్మెన్ లో వచ్చేసి మనకు హౌస్ కీపింగ్ తో కాకుండా మనకు క్లాస్ 10th పాస్ అయ్యి ఉండాలి. సో ప్రతి దాంట్లో కూడా మనకు 33% ఈ సబ్జెక్ట్ లో వచ్చి వస్తూ ఉండాలని చెప్పేసి కూడా మనకు రిక్రూట్మెంట్ లో ఉంది. ఆ తర్వాత మనకి సోల్జర్ ట్రేడ్స్మెన్ సంబంధించి హౌస్ కీపర్ అండ్ మెస్ కీపర్ లో మనకి 8th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. 8th క్లాస్ కి 33% ప్రతి సబ్జెక్ట్ లో కూడా వచ్చి ఉండాలని చెప్పేసి కూడా మనకు
ఈ యొక్క నోటిఫికేషన్లో తెలియజేశారు. దీనికి సంబంధించి మనకు హైట్ అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ మనం చూసినట్లయితే ఖచ్చితంగా అభ్యర్థి 160 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. 150 సెంటీమీటర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ వారు డొమికల్ ఆఫ్ ఈస్టర్న్ హిమాలయాస్ రీజియన్లో కానీ సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, మేఘాలయ, అస్సాం, హిల్ రీజియన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, డార్జిలింగ్ అండ్ క్లింపాంగ్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 157 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. మిగతా వారికి మాత్రం ఖచ్చితంగా 160 సెంటీమీటర్స్ ఉండాలి. సో చెస్ట్ ఖచ్చితంగా వచ్చేసి 82 సెంటీమీటర్స్ ఉండాలి. 70 సెంటీమీటర్లు ఎక్స్పాండెడ్ కాకపోతే 77 ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకు 82 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ వచ్చేసి మనకు ప్రొపోర్షనేట్ అండ్ హైట్ అండ్ ఏజ్ అంటే మన హైట్కు సంబంధించిన హైట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి మనకు ఒకవేళ మనకు సన్స్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ లేదంటే సర్వీస్లో ఉన్న వాళ్ళ కొడుకులు కానీ వీడియో అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ వీరు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా మనకి 2 సెంటీమీటర్స్ అనేది హైట్ రిలాక్సేషన్ ఉంటుంది. వెయిట్లో మనకి 2 kgs రిలాక్సేషన్ ఉంటుంది. చెస్ట్లో మనకు ఒక 1 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్ ఎవరైతే ఇంటర్నేషనల్గా, నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లో పాల్గొనే వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా హైట్లో 3 సెంటీమీటర్ రిలాక్సేషన్ ఉంటుంది. వెయిట్లో 3 kgs ఉంటుంది. చెస్ట్లో మనకు 3 సెంటీమీటర్స్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా గమనించండి. సో ట్రేడ్ టెస్ట్ సంబంధించి ఏదైతే మనకు సోల్జర్ క్లర్క్ ఉన్నారో వారికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ద క్యాండిడేట్స్ విల్ బి టెస్టెడ్ అవేర్నెస్ ఆఫ్ ఆఫీస్ యూస్ సాఫ్ట్వేర్, టైపింగ్ బేసిక్స్, హార్డ్వేర్ నాలెడ్జ్ ఎట్సెట్రా. ఖచ్చితంగా ఎవరైతే సోల్జర్ క్లర్క్ ఉన్నారో సోల్జర్ క్లర్క్ సంబంధించిన వారు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. ఖచ్చితంగా వారికి కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంబంధించిన టైపింగ్, బేసిక్ హార్డ్వేర్, బేసిక్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. సో ట్రేడ్స్మెన్ సంబంధించి ఎఫిషియన్సీ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ ఏదైతే వర్క్ చేస్తారో దాంట్లో ఎఫిషియన్సీ ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. ఒకవేళ ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న వారికి టాటూస్ మనకి ఎంతవరకు చూపిస్తారంటే టాటూస్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ట్రైబల్ కమ్యూనిటీస్ అదేవిధంగా ట్రైబల్ ఏరియాస్లో ఉండే వారికి ఖచ్చితంగా వీటిని పర్మనెంట్ బాడీ టాటూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఉంచుకోవచ్చు. కానీ మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా చేతికి ముందు భాగం మాత్రమే ఉండాలి, వెనుక భాగం ఉండకూడదు అని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో దాన్ని మీరు గుర్తుంచుకోండి. సో ఫిజికల్ ఫిట్నెస్ చూసినట్లయితే మనకు ఫిజికల్ ఫిట్నెస్లో మనకి ఖచ్చితంగా మనకి 100 మార్కులు అయితే క్యారీ చేస్తాము. సో 100 మార్కులు వచ్చేసి మనకు 1 మైల్ రన్ ఉంటుంది. ఈ 1 మైల్ రన్ సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారికి అప్ టు 5 minutes 30 seconds లోపల టైం ఉంటుంది. ఈ యొక్క టైం లిమిట్లో మనకి పూర్తి చేసిన వారికి 60 మార్క్స్ అయితే మనము చేస్తాము. 5 minutes నుండి 31 seconds నుంచి 5 minutes 45 seconds మధ్యలో వెళ్ళిన వారికి 40 మార్క్స్ తీసుకుంటారు. 5 minutes 46 నుంచి అండ్ అబోవ్ వచ్చిన వారిని ఈ యొక్క ర్యాలీలో మనకు ఫిజికల్ ఫిట్నెస్ కింద మనకి ఫిజికల్ ఫిట్నెస్ లో మనకి 100 మార్కులు అయితే క్యారీ చేస్తారు. 100 మార్కులకు సంబంధించి మనకు 1 మైల్ రన్ అయితే ఉంటుంది. ఈ 1 మైల్ రన్ లో మనకి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి 5 minutes 30 seconds లోపు వారికి వెళ్ళే వారు ఎవరుతున్నారో వారికి 60 మార్క్స్ అనేది మనకు క్యారీ చేస్తారు. సో 5 minutes నుంచి 31 seconds నుంచి 5 నిమిషాలు 40 సెకండ్ల మధ్యలో వెళ్ళిన వారికి 40 మార్క్స్ తీసుకుంటారు. 5 minutes 46 seconds అంటే ముందు ఎవరైతే అంటే తర్వాత ఎవరైతే వెళ్తారో వారిని ఫెయిల్ గా పరిగణిస్తారు. అదేవిధంగా 31 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి 6 minutes 15 seconds లో మనకి 60 మార్క్స్ ఇస్తారు. 6 minutes 16 seconds నుంచి 6 minutes 30 seconds మధ్యలో వెళ్ళిన వారికి 40 మార్క్స్ ఇస్తారు. 6 minutes 30 seconds కంటే ఎక్కువ ఎవరైతే పరిగెడతారో వారికి ఫెయిల్ గా ప్రకటిస్తామని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ లో క్లియర్ గా తెలియజేశారు. అదేవిధంగా పుల్అప్స్ చూసినట్లయితే పుల్అప్స్ లో మనకి 18 నుంచి 30 years మధ్యలో ఉన్నవారు 10 and above కొట్టిన వారికి 40 మార్క్స్ కేటాయిస్తారు. 31 నుంచి 40 years ఉన్న వాళ్ళు 9 and above కొట్టిన వాళ్ళకి 40 మార్క్స్ ఇస్తారు. సో దీంట్లో 9 ఉన్నవారికి 8 ఉన్న వారికి 33 మార్క్స్ ఇస్తారు. 8 కొట్టిన వారికి 27 మార్క్స్, 6 కొట్టిన వారికి 16 మార్క్స్. 5 and above బిలో అంటే 5 కంటే తక్కువ ఎవరైతే కొడతారో వాళ్ళందరినీ కూడా ఫెయిల్గా ప్రకటిస్తామని చెప్పేసి కూడా మనకు ఈ నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేస్తారు. సో బ్యాలెన్స్ అండ్ 9 feet డిచ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. కానీ దీనికి మార్క్స్ అనేవి ఏమి ఉండవు అని చెప్పేసి కూడా చెప్పారు. ఖచ్చితంగా దాంట్లో పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో విధంగా మనకి క్లర్క్ కేటగిరీ అంటే సోల్జర్ క్లర్క్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1 మైల్ రన్ పుల్అప్స్ విల్ బి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. నో మార్క్స్ దానికి ఏ మార్క్స్ కూడా ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్స్ మెడికల్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు బైలింగ్వల్ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించుకొని ఎవరైతే 10th classలో
పాస్ అయ్యారు కాబట్టి 10th క్లాస్ అండ్ 8th క్లాస్ సంబంధించిన స్టాండర్డ్ లో మనకి సిలబస్ అనేది ఉంటుంది. సో ఇది మొత్తం కంప్లీట్ గా సిబిఎస్ఈ మోడ్ లో ఉంటుందని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ లో తెలియజేశారు. సో సోల్జర్ జనరల్ డ్యూటీకి సంబంధించి ట్రేడ్స్మెన్ ఏదైతే ఉందో వారికి జనరల్ నాలెడ్జ్ హ్యావింగ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనకు 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. జనరల్ సైన్స్ అండ్ హ్యావింగ్ 15 క్వశ్చన్స్ ఉంటాయి, దీంట్లో 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఎలిమెంటరీ మ్యాథ్స్ హ్యావింగ్ 15 క్వశ్చన్స్ ఉంటాయి, దీంట్లో 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. సోల్జర్ క్లబ్ వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ లో వచ్చేసి మనకు 10 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి క్వశ్చన్ కూడా మనకు 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఎలిమెంటరీ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ హ్యావింగ్ 15 క్వశ్చన్స్ ఉంటాయి, దీంట్లో 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఈ జనరల్ ఇంగ్లీష్ అండ్ హ్యావింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఇందులో 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈచ్ కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానికి ఖచ్చితంగా 2 మార్క్స్ ఉంటాయి. ఒకవేళ తప్ప ఆన్సర్ కనుక మనం చేసినట్లయితే 1 మార్క్ అయితే మనకు మైనస్ చేస్తారు. అడెప్టెడ్ క్వశ్చన్స్ అంటే మనం అటెంప్ట్ చేయకుండా ఉంటాం కదా, దానికి 0 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఆ తర్వాత మనకి జనరల్ నాలెడ్జ్ సంబంధించి జనరల్ సోల్జర్స్ ఏవైతే ఉన్నారో వారందరూ కూడా మనకు జనరల్ నాలెడ్జ్ వచ్చేసి మనకు 20 క్వశ్చన్స్ ఉంటాయి, వారికి 40 మార్క్స్ ఉంటాయి. జనరల్ సైన్స్ వచ్చేసి మనకు 15 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. మ్యాథ్స్ లో వచ్చేసి 15 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. సో మొత్తానికి 50 క్వశ్చన్లకి మనకు 100 మార్కులు అయితే ఉంటుంది. సో మినిమం మార్క్స్ వచ్చేసి మనకు 32 మార్క్స్ అయితే పాస్ అయిపోతారు. సో ఆ తర్వాత మనకి జనరల్ ట్రేడ్స్ మ్యాన్ సంబంధించి 10th క్లాస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జనరల్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ సైన్స్ 15 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథ్స్ లో 15 క్వశ్చన్స్ ఉంటాయి. సో మొత్తం 50 క్వశ్చన్స్ కి 100 క్వశ్చన్స్ అయితే మార్క్స్ అయితే ఉంటాయి, దీంట్లో మనకి 32 వస్తే పాస్ అయిపోతారు. సోల్జర్ ట్రేడ్స్ మ్యాన్ లో మనకు 8th క్లాస్ సంబంధించిన అభ్యర్థులు ఉంటారు కదా, వారికి జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, మ్యాథ్స్ సంబంధించిన దాంట్లో 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, వీటికి 100 మార్కులు అయితే ఉంటాయి. మినిమం పాస్ వచ్చేసి మనకు 32 మార్క్స్ కింద మనకు పాస్ తీసుకుంటారు. సో సోల్జర్ క్లర్క్ సంబంధించి జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, జనరల్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మనకి 50 మార్క్స్ అయితే 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, వీటిలో మనకి 100 మార్కులు అయితే ఉంటాయి. సో దీంట్లో 40 మార్కులు వచ్చిన వారిని పాస్గా నియమిస్తారు. సో దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ విషయంలో అయితే ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బర్త్ సర్టిఫికేట్ లేని పక్షంలో 10th క్లాస్ సంబంధించిన బోర్డ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని డేట్ ఆఫ్ బర్త్ గా కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ సంబంధించి మనకు ఖచ్చితంగా మార్క్ షీట్ అనేది ఉండాలి. ఒకవేళ మార్క్ షీట్ లేకపోతే ఖచ్చితంగా ప్రొవిజనల్ అంటే మనకు ఆన్లైన్ ద్వారా వచ్చిన రిసిప్ట్ అయితే దాని మీద ఖచ్చితంగా ఇంక్ తోని సైన్ చేసిన సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ లో క్లియర్ గా తెలియజేశారు. సో 8th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా 8th క్లాస్ పాస్ మార్క్ షీట్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ లో తెలియజేశారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏదైతే మనకు టెరిటోరియల్స్ ఉన్నాయో ఆ యొక్క టెరిటోరియల్స్ లో మనకు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఓపెన్ ర్యాలీలో పాల్గొనండి. దీంట్లో ఈజీగా మనం ఆర్మీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే లభిస్తుంది. సో ఇది ఈరోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.